భాస్వరం ఎరువులను వేసినట్లయితే అందులో కేవలం 20-25% మాత్రమే మొక్కలకు లభ్యమవుతుంది. మిగతా 75-80% అనేది భూమి లోపల ఉండి తర్వాత పంటలకు ఉపయోగపడుతుంది. లేకపోతే భాస్వరం యొక్క స్థిరీకరణ జరిగి పంటలకు లభ్యం కాని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అయితే ఈ భాస్వరం ఎరువు అనేది మనము వాటి యొక్క లోప లక్షణాలు ఎందుకు మనం గమనిస్తామంటే ఈ భాస్వరం యొక్క వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా రైతులు ఈ భాస్వరం ఎరువుల గురించి సాధారణంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, టీఏపి, 20-20, 28-28 వంటి కాంప్లెక్స్ ఎరువులను మనం వేసుకుంటారు. ఈ ఎరువులలో భాస్వరము మోనో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఇది త్వరగా నీటిలో కరిగిపోయి మొక్కలకు ఉపయోగపడుతుంది. ఈ కరగని భాస్వరం అనేది భూమిలో